నమస్తే బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు గణేష్ అన్న. గణేష్, ఏం చదువుతున్నారు? నేను స్టడీ అయిపోయింది. నేను ఫోటోగ్రఫీ చేస్తుంటాను. అవునా? ఓకే, ఉద్యోగం ట్రై చేయట్లే? ఏం లేదన్న, ఉద్యోగం అంటే బిజినెస్ అన్న. అన్ని బిజినెస్ ఉంది ఈ రోజుల్లో. ఉద్యోగం ఏది పర్మనెంట్ లేదు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే ఫోటోగ్రఫీ. ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా సరే సరే ఏం లేదు. మా డాడీ అమ్ముతా ఉంటాడు, నేను హెల్ప్ చేస్తుంటాను. నేను మా డాడీ ఏం లేదు బ్రదర్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మనందరికీ తెలుసు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా ఉంటాయో, ఒక మేయర్ పదవి ఎలా ఉంటుందని మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈసారి డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతున్నాయి కదా. అంటే మొన్నటిదాకా 100 ఉండి ఇప్పుడు 150, 200, 300 పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో పెరుగుతున్నాయి సీట్లు. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ అని అదే మనకి కవితని వీళ్ళు అంతా వస్తూ ఉన్నారు. సో ఏంటి మరి ఇక్కడ ఈసారి జిహెచ్ఎంసీలో ఎవరు మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? మన ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ఏ మొత్తం డెవలప్ చేసింది. హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ఏ. పక్కా ఎలక్షన్కి మొత్తం బీఆర్ఎస్ వస్తుంది. అదే ఇప్పుడు మనకి దేశంలో దాదాపుగా 21 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. మొన్న కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు బీజేపీకి అటువంటి అవకాశాలు ఏముండవు. అంటే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ఏ డెవలప్ చేసింది కదా హైదరాబాద్కి. అందుకోసం హైదరాబాద్ జనాలకి మొత్తం నమ్మకం ఇప్పుడు బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ అంటే ఇప్పుడు మొత్తం జిల్లా, వేరే జిల్లా, మన అంటే హైదరాబాద్ కాకుండా వేరే ఊళ్ళలో వచ్చి హైదరాబాద్ ఏది రాలేదు. అందుకోసం బీఆర్ఎస్ వస్తుంది పక్కా. మరి బీజేపీకి దాదాపుగా ఇప్పుడు డీలిమిటేషన్లో 33% మహిళల రిజర్వేషన్ కూడా పెట్టారు. సో మహిళలు కూడా ఈసారి కార్పొరేటర్గా గెలిచే అవకాశం ఉంటుంది. సో అది మంచిదే కదా? మంచిదే. బీజేపీ అందరు రావాలి, అందరు ఈక్వల్ చేస్తేనే బాగుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉండాలి, స్టేట్ మన బీఆర్ఎస్. తెలంగాణలో బీజేపీ ఉందా? కావాలి, కానీ మన డెవలప్ చేసింది కేసీఆర్. చాలా మంచిగా డెవలప్ చేసినారు హైదరాబాద్కి. ఇంకా మన ఐటీ కంపెనీస్ రావడము, ఇంకా మన కేటీఆర్ కూడా చాలా తిరుగుతున్నారు, మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, అందరు సర్వే చేస్తున్నారు. అంత మంచిగా ఉంది, బాగుంది. ఇంకా బీఆర్ఎస్ రావాలి. కానీ మరి ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఎందుకు? తెలంగాణ తెచ్చారు కాబట్టి, తీసుకొచ్చాడు కాబట్టి కేసీఆర్ అని ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు సరే కేసీఆర్ పరిస్థితి చూశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నడుస్తుంది. మరి ఈసారి బీజేపీకి అవకాశం వచ్చే అవకాశం లేదంట? ఈసారి రాదన్న, కష్టమే. బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీ అనిపిస్తుంది. 6 గ్యారెంటీ అంటే ఫ్రీ బస్ ఒకటి ఉంది, ఇంకా వేరే కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని రాలేవు. అవి కూడా వస్తే జర బాగుంటుంది అని. అంటే ఇక్కడ లక్ష్మి రాలేదు, తులం బంగారం ఇస్తా అన్నాడు, అవి రాలేదు. స్కూటీ ఇస్తా అన్నాడు, అవి కూడా రాలేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఏముండదు అసలు రైతులు కూడా చాలా మంది తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. అది ఏమో అంటారు, రైతు బంధు సరిగా వస్తలేదంట, ఇంకా రైతు భరోసా, ఇంకా అది ఏదో అంటే రైతు రుణమాఫీ ఇస్తలేదట, ఇంకా ఏదో ఇస్తలేని అంటున్నాడు. వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు రైతుల వాళ్ళు. ఏమో చూద్దాం ఎలక్షన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. బీఆర్ఎస్ పక్కా. 100 బీజేపీకి ఉండదు, కాంగ్రెస్ ఉండదు. ఫైనల్ గా ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది, ఏది మన ఓట్లు, దొంగ ఓట్లు తీసే, దాన్ని ఏ విధంగా చూస్తారు? అది చాలా బాగానే ఉంది. ఎందుకంటే చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఈ వార్డర్లు ఉన్నాయి, మళ్ళీ ఇంకొక వార్డర్లో కూడా ఉన్నాయి ఓట్లు. అందుకోసమని అది చేస్తే ఇంకా చాలా బెస్ట్. అది సర్వే చేస్తేనే చాలా మంచిది. దొంగ ఓట్లు తీసేస్తే చాలా మంచిదే కదా. అదే కదా, ఇప్పుడు ఒక వార్డులో ఉండి ఇంకొక వార్డులో ఉంటే ఏం ఉపయోగం? ఇక్కడ ఓటేస్తాడు, అక్కడ ఓటేస్తాడు, ఎందుకు? యూస్లెస్. థ్యాంక్ యూ. ఏది అట్లా కదా, అది నేరం కదా, ఇట్స్ ఏ క్రైమ్ కదా. అందుకోసమే ఏదైనా ఒక వేటేస్తే బాగుంటుంది, వేయడానికి ఒకటి. థ్యాంక్ యూ సో మచ్.